నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్న ముకుంద జ్యువెలరీ షోరూమ్కి అయితే వచ్చేసామండి. సో ఎవ్రీ వీక్ మనం ముకుంద జ్యువెలర్స్లో ఎటువంటి డిజైన్స్ మారుతూ ఉన్నాయి, అలానే ఎటువంటి మోడల్స్ వచ్చాయనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కమింగ్ అప్ వచ్చేసరికి దసరా ఉంది, దివాళీ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అంటే చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాటికి తగ్గట్టుగా ఎలాంటి జ్యువెలరీ వచ్చింది, మోడల్స్ ఏమున్నాయి, వెరైటీస్ ఏమున్నాయి అవన్నీ మనం ఒకసారి వెళ్ళి చూస్తూ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తే వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఎంత డివోషనల్ కనిపిస్తూ ఉంటుందో. సో ఎవ్రీ వీక్ మనం ముకుంద వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాము, డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాము అండ్ రేట్లో ఉన్న ఆ వేరియేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇంకొకసారి నేను మీకు చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా అట్మాస్ఫియర్. సో రండి లోపలికి. సో ఇక్కడికి వస్తేనే మనకు ఒక ఫెస్టివల్ వైబ్ వచ్చేస్తుందండి. ఇక్కడున్న ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్లాంట్స్ ఇవన్నీ, రైట్. సో మనం ముకుంద గురించి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్పుకుంటామంటే మిగిలిన జ్యువెలరీ షాప్స్తో కంపేర్ చేసుకుంటే తరుగు మజూరీకి వచ్చేసరికి కావచ్చు, వెరైటీస్ కావచ్చు, వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి కాస్త తక్కువ రేట్కే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఎస్ రండి. సో కమింగ్ అప్ మనకి దసరా దివాళీ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి రకరకాల మోడల్స్ వచ్చాయని చెప్తున్నారు, డిజైన్స్లో వెరైటీస్ ఉన్నాయన్నారు అండ్ డైమండ్స్లో కూడా చాలా వెరైటీ మోడల్స్ వచ్చాయంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మాత్రము గోల్డ్ వైపు వెళ్దాం, కొన్ని బ్యాంగిల్స్ చూద్దాము, నెక్లెస్ మోడల్స్ చూద్దాము, హారాలు చూద్దాము, రైట్. వచ్చేసాయండి. దీపావళి దసరా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హారాలతో స్టార్ట్ చేద్దామండి. లాంగ్ హారాలు, రైట్, చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసేద్దాం, ఎందుకంటే షాప్ అంతా చాలా బిజీగా ఉంది, లైక్ రద్దీ అంటారు, రద్దీగా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కాస్త కష్టంగా ఉంది కాబట్టి కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టించాను. ఫస్ట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఉన్నాయో చూసిన తర్వాత ఒకసారి మన షాప్లో ఉన్న టోటల్ డిజైన్స్ కూడా చూసేద్దాం. సో ఈ వీటి గురించి మాట్లాడడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ మేడం, వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనకి దసరా ఉంది, అలానే దీపావళి ఉంది, పెద్ద ఫెస్టివల్స్ మన తెలుగు వాళ్ళకి. అండ్ ఆ రోజు కనీసం ఒక్కటన్నా బంగారం కొత్తది కొనుక్కుని వేసుకోవాలని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ వీక్లో వచ్చే మోడల్స్ ఏంటండి అంటే ఎవ్రీ వీక్ మనం షూట్ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ వీక్ మనం మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే డిజైన్స్ మారిపోతున్నాయి, వెరైటీస్ మారిపోతున్నాయి అండ్ సో మనకు తెలిసిన విషయమే, ఈ రోజు ఉన్న బంగారం రేటు రేపు ఉండదు కాబట్టి ఆ ఫ్లక్చుయేషన్స్ అన్ని చూస్తున్నాం కాబట్టి ఎవ్రీ వీక్ మనం చేస్తున్నాం. సో ఈ వీక్ ఉన్న మోడల్స్ చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉండిందండి అండ్ నాకు కనిపించేంత వరకు ఇది చూసినంత టెంపుల్ జ్యువెలరీ అనుకుంటున్నాను నేను. ఈ కంప్లీట్ ప్రీషియస్ వర్క్ వస్తుంది మేడం, ఇది ప్రీషియస్ వర్క్ వస్తుంది. కంప్లీట్ అష్టలక్ష్మి కాన్సెప్ట్, అంటే లక్ష్మీ పరివార్ టైపు డిజైనింగ్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి ఎమరాల్డ్ బీడ్స్, ముత్యాలు, సో అమ్మవారి ఫేస్ ప్లస్ రూబీ స్టోన్స్ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఇవి మల్టీ కలర్ స్టోన్స్ తో ఉండటం వల్ల ఏంటంటే లేడీస్ ఏ శారీ కట్టినా సూట్ అవుతుంది అనమాట. అండ్ మనం ప్రతి వీడియోలోనూ మనం ఇది చెబుతూనే ఉంటామండి. సో వీడియో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకొకసారి చెప్పుకుందాం. తరుగు మజూరీ అనేది ముకుందాలో లేదు అండ్ ఒక ఫిక్స్డ్ ప్రైస్ కి మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు అని కూడా మేము విన్నాం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా ప్లీజ్ మేడం. సో మీరు చూసే ఈ జ్యువెలరీ అన్నిటిలో ఏదైతే ముకుందాలో మనం ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నామో 2 to 12% కాన్సెప్ట్ మేడం. ఎనీ డిజైన్. సో సాధారణంగా మనం జ్యువెలరీ షాప్ లో ఏదైనా జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఆ డిజైన్ బట్టి, ఆ మేకింగ్ బట్టి ఆ తరుగు మజూరీ అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది ఒక ఐటమ్ కి ఇంకొక ఐటమ్. బట్ ముకుందాలో ఉన్న వెరీ అట్రాక్టివ్ థింగ్ అదే. ఎన్ని డిజైన్ తీసుకోండి, ఎన్ని వెరైటీ తీసుకోండి, 2 to 12% మాత్రమే ఉంటుంది. ఎందుకంత తక్కువకి ఇస్తున్నారు? ఎవరు లాస్ కమ్ముకోరు కదా. ఎస్ మేడం, బట్ మనం ఏంటంటే ఎంటైర్ జ్యువెలరీ అంటే హైదరాబాద్ జ్యువెలరీ అసోసియేషన్ కంపేర్ చేసుకుని మనం ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ పెట్టుకున్నాం మేడం. సో ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఎవరైనా, ఎందుకంటే ఎంత హైదరాబాద్లో నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఓకే మేడం, ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ పెట్టుకున్నా అంటే కంపల్సరీ
బిలో ట్యాగ్లోనే మనం ఇవ్వాలి, 2 to 12% కాన్సెప్ట్లోనే మనం ఇవ్వాలి. కాబట్టి ఎంత హై అండ్ జ్యువెలరీ ఇప్పుడు ఇవి బయట మీరు కంపేర్ చేస్తే 20%, 23% అలాగే వేస్టేజ్ ఉంటుంది. అవును, బట్ మనం ఓన్లీ 12% ఛార్జ్ చేస్తున్నాం. అందుకే కదా డౌట్ చాలా మందికి, నాకు కూడా అంత తక్కువకి ఎట్లా ఇస్తున్నారు, ఎవరు కూడా డబ్బులు ఊరికే రావన్నట్టు ఎవరు కూడా లాస్ చేసుకుని ఇవ్వరు కదని. సో మీకు ఈ సీక్రెట్ తెలిసింది కాబట్టి ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది కాబట్టి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి అంత తక్కువ ప్రైస్కి కస్టమర్స్కి వీళ్ళు అందించగలుగుతున్నారు. బట్ బయట వెళ్తే వేరే వేరే స్టేట్స్లో ఇన్ జనరల్గా తరుగు మజూరి ఎందుకు వేస్తారు అని అంటే, వేరే స్టేట్స్లో వాళ్ళ మేకింగ్ జరుగుతుంది, బట్ ఇక్కడ అలా కాదు. రైట్ అండి, ఇక్కడే వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉండింది కాబట్టి అక్కడే మనకి కస్టమర్స్ కావాల్సినట్టుగా డిజైన్స్ తగ్గట్టుగా దాన్ని ఆర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాత్రమే ఇంత తక్కువ ప్రైస్ ఇస్తారు. మనకు థర్డ్ పార్టీ లేదు మేడం, మన కస్టమరే థర్డ్ పార్టీ. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, డైరెక్ట్ గా కస్టమర్ చేతిలో పెడతాం. మీకు థర్డ్ పార్టీకి వెళ్ళింది అనుకోండి, ఆ వేస్టేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 12% ఇస్తే వాళ్ళు 20%, 25% పెట్టుకుంటారు. అది ఈ 12% నేను కస్టమర్కి ఇచ్చాను అనుకోండి, కస్టమర్తో రిలేషన్ బిల్డ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంత క్రౌడ్ కూడా ఓన్లీ కస్టమర్ టు కస్టమర్ మౌత్ పబ్లిసిటీ మేడం. సో 1 hour పట్టిందండి ఇవన్నీ నాకు చూడడానికి, అంత క్రౌడ్ ఉండింది. ఎందుకు ఇంత క్రౌడ్ ఉందా నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి మనం ఈ హారం గురించి మాట్లాడుకుంటే, సాధారణంగా ఇవి చూడడానికి కొనుక్కున్నప్పుడు బాగానే ఉంటుందండి, ఎందుకంటే ఈ ఏవైతే ఎమరాల్డ్స్ అన్నారో స్టోన్స్ ఉన్నాయో చూడడానికి అట్రాక్టివ్ గా ఉండింది. కానీ ఒకవేళ దీన్ని నేను ఎక్స్చేంజ్ చేద్దాం అనుకునేసరికి కంప్లీట్ గా దీని ప్రైస్ తగ్గిపోద్దని ఇప్పటికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటది, బాధ ఉంటది, భయం ఉంటది. చాలా మంది అందుకోసమే ప్రిఫర్ చేయరు మేడం స్టోన్ వర్క్. బట్ మన దగ్గర వచ్చేసి వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే మీకు మనం జ్యువెలరీలో యూజ్ చేసే ప్రతి ఒక్క స్టోన్ ఆర్ బీడ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దానికి కూడా 65% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నాం మేడం. ప్రతి ఒక్క బీడ్ ఇంక్లూడింగ్ ఎనీ స్టోన్ కి మీకు 65% అనేది మనీ బ్యాక్ వస్తుంది, ఎక్స్చేంజ్ ఉంది. సో టెన్షన్ పడవలసిన అవసరం, క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నమాట. 65% వాల్యూ వచ్చేస్తుంది. అసలు ఏమీ లేదు అనుకోవడం కంటే 65% అనేది చాలా సాటిస్ఫైడ్ ఇది. అండ్ దీన్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు? యాక్చువల్గా ఇది మల్టిపుల్ ఫ్లెక్సిబుల్ ఆర్నమెంట్ మేడం. ఓకే, ఇది మీకు వడ్డానం టైప్, వడ్డానంలో కూడా వాడుకోవచ్చు. లాంగ్ హారం కూడా వాడుకోవచ్చు. నేను ఒకసారి మీకు క్లోజ్ లో చూపిస్తా. సో చూడడానికి ఎంత బాగుందో కదా. యాక్చువల్గా జ్యువెలరీ అంటేనే నేను దీనికోసమనే కాస్త ప్లెయిన్ కాస్ట్యూమ్స్ కూడా వేసుకున్నా, తెలియడం గురించి ఎంత బాగుంది. అండ్ లెంగ్త్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడికి వచ్చింది లెంగ్త్. ఇప్పుడు ఎనీ శారీస్ ఎనీ ట్రెడిషనల్ దాని మీదకి ఇలా వేసుకుంటే ఈ లెంగ్త్ చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి వేసుకుంటే మనం ఇంకేం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం సన్నగా ఉండి అట్లా తీసుకుంటే మళ్ళీ 2-3 వేయాల్సి ఉంటుంది. నెక్కకు ఒకటి వేయాలి, ఓకే, అండ్ ఇంకొకటి వేయాలేమో అనుకుంటాం. బట్ చాలా లెంగ్త్ వచ్చింది కాబట్టి ఈ హారాన్ని మనం ఇది ఒక్కటి వేసుకుని పెళ్ళికి పండగకి హాయిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. రైట్. అండ్ చాలా మందికి ఇంకొంచెం జ్యువెలరీ ఉంటుంది, దీన్ని వడ్డానం అయితే ఎట్లా అనుకుంటే మనం మళ్ళీ వడ్డానానికి సెపరేట్ గా కొనాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి మనము ఇలా కూడా వేసుకోవచ్చు. అందుకోసం మనం ఫ్లెక్సిబుల్ తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. రైట్. సో అంటే మనం 2 రకాలుగా వాడుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే మనకి ఉన్నాయి. ఎంత బాగుందో. ఇప్పుడు దీని ప్రైస్ చెప్పండి, ఎన్ని గ్రామ్స్ ఉండింది అప్రాక్సిమేట్లీ చెప్దాం. బికాస్ ఆఫ్ ఈ రోజున్న రేట్ రేపు ఉండదు, అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇవి ఫిక్స్డ్ రేట్స్ అయితే కాదు. ఎందుకంటే తెలిసిన విషయమేగా మనందరికీ, ఈ రోజున్న గోల్డ్ ప్రైస్ వేరు, రేపు ఉన్నది వేరు. ఈ రోజు ఈ టైంకి ఉన్నంత వరకు ఇది ఎంత పడుతుందండి? ఈ హారం వచ్చేసి కంప్లీట్ గా మనకి 85 గ్రామ్స్ నెట్ గోల్డ్ పడుతుంది మేడం. 85 గ్రామ్స్. ఓకే. సో దీంట్లో కంప్లీట్ స్టోన్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. స్టోన్ కూడా యాజ్ యూజువల్ గా ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. ఓకే. కాస్ట్ ఎంత పడుతుంది అప్రాక్సిమేట్లీ చెప్పండి? అప్రాక్స్గా 595 అవుతుంది. అప్రాక్స్గా 5,95,000. చాలా తక్కువ అండి. ఇప్పుడు ఇదే మల్టిపుల్ ఆప్షన్ అండ్ ఇంకొకటి ఇదే మనము తరుగు మజూరీలతోనే కనీసము ఎక్స్ట్రా ఎంత పే చేస్తాం మనం? తరుగు మజూరీ అయితే మీకు బయటిది మేకింగ్ ఛార్జ్ గ్రామ్కి మనం 100 రూపాయలు వేసుకున్నా 80 గ్రాములు అంటే మనకి 8,500 ఈజీగా పడుతుంది మనకు కదండి. సో 8,000 పెట్టుకుంటే మనం ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కూడా కొనుక్కోవచ్చు. ఓకే. సో అప్రాక్సిమేట్లీ ఇది మనం చూసినట్లయితే అప్రాక్స్ 5,95,000. సూపర్బ్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా మందికి టెంపుల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి నేను మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ ఎవరైతే అష్టలక్ష్ములు ఉన్నారో
ఆ దేవతలు అందరూ కూడా చాలా ఫైన్ డిజైన్ లో detailing ఉంటుంది కనిపిస్తున్నారు. మేడం. చాలా Features డీటెయిల్డ్ గా కూడా ఉంది. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుండింది. సో బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. చాలా మంది బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటుందో ఒక డౌట్ ఉంటుంది కాబట్టి క్లియర్ గా మీరు చూడొచ్చు. కంప్లీట్ వర్క్మెన్షిప్ చాలా డీటెయిలింగ్ ఉంటుంది మేడం. చాలా డీటెయిలింగ్ డ్యూరబిలిటీ కూడా చాలా ఉంటుంది. రైట్. నైస్. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ హారం చూసాం కాబట్టి షార్ట్ చూద్దామండి. Yeah. ఇది చాలా అట్రాక్టివ్ గా ఉందండి. ఒకసారి Yeah, చూపించండి. దిస్ వన్ వచ్చేసి కంప్లీట్ ఎమరాల్డ్ బీడ్ కాన్సెప్ట్ తో మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది మేడం. మ్యాట్ ఫినిషింగ్ రైట్. ఎస్ మేడం. కంప్లీట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి పీకాక్ ని మనం హైలైట్ చేస్తూ కంప్లీట్ వర్క్ అంతా డీప్ నక్షిలోనే యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది. రైట్. ఈ యాంటిక్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ ఏంటంటే చాలా మంది అంటే ఒక డిఫరెంట్ స్టైల్ నేను వేసుకున్న ఈ నెక్లెస్ ఇంకెక్కడ ఉండకూడదు అని ఎవరైతే కోరుకుంటారో కంపల్సరీ ఈ టైప్ ఆఫ్ వర్క్మెన్షిప్ ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇది కంప్లీట్ యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే నేను ఒకసారి దీన్ని తీస్తాను. ఎంత బాగుందంటే సో క్లియర్గా మీరు చూడొచ్చు. ఓకే ఒక పీకాక్ వచ్చేసింది డిజైన్లో. ఇదేంటండి స్టోన్స్? ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి. ఎమరాల్డ్ బీడ్స్ ఇవి. ఓకే కంప్లీట్గా మీరు చూడొచ్చు పీకాక్ ఇచ్చారు. సో పీకాక్ తగ్గ డిజైన్లో ఈ డిజైన్ చూడండి ఒకసారి. చాలా మ్యాట్ ఫినిషింగ్. మ్యాట్ ఫినిషింగ్ నీట్ లో క్లీన్ గా ఉంటుంది వర్క్. డీటెయిల్డ్ గా ఉందండి. మీకు క్లోజ్ లో చూపిస్తా చూడండి. డీటెయిల్డ్ గా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనకి మిడిల్ లో కూడా పీకాక్స్ వచ్చాయి. సో దానికి తగ్గట్టుగా డిజైన్ ఇచ్చారు. యూనిక్ డిజైన్. సో ఇది ఓన్లీ ముకుందాలో మాత్రమే మీకు ఉంది. ఇది ఒక్క పీసే ఉంది. సో దీనికి తగ్గట్టు ఇంకొక పీస్ లేదు. సాధారణంగా మనం ఏదన్నా తీసుకుంటే పక్క వాళ్ళు వేసుకుంటే పెద్దగా మనకి ఇంట్రెస్ట్ చూపించలేము. సో యూనిక్ డిజైన్స్ కావాలి కాబట్టి ఇది ముకుందా వాళ్ళు చేసిన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన ఓన్ డిజైన్ అండి. ఇది ఒక్క పీసే ఉంది. ఇది మళ్ళీ నేను తీసుకుని ముకుందాకు వేరే మీరు వచ్చి అదిగో స్వర్ణ తీసుకెళ్లారు కదా మాకు అది కావాలంటే దొరకదు. అంతే కదండి. చాలా బాగుంది. సో ఇది ఒక్కటి నెక్ వేసుకుంటే దేని బ్యూటీ దాందే అండి. ఇది ఒక్కటి వేసుకుంటే మనకు లాంగ్ అవసరం లేదు. రైట్. ఇంతక్కడ లాంగ్ వేసుకుంటే షార్ట్ నెక్లెస్ అవసరం లేదు అట్లా. అండ్ దీనికి కూడా 65% స్టోన్ వాల్యూ వచ్చేస్తుంది. బ్యాక్ కూడా ఒకసారి చూపించేద్దామండి. సో మీరు బ్యాక్ కూడా చూడొచ్చు. అంటే బ్యాక్ ఎలా ఉందేమో గుల్లగా ఉంటది. చాలా మంది అనుకుంటారు అంటే హాలో టైప్ ఏమైనా ఉందా లేకపోతే పట్టుకుంటే ఇరిగిపోయేలాగా ఉంటుందా అనేసానికి అనుకుంటారు అన్నమాట. సో అలా ఏముండదు. కంప్లీట్ వర్క్ కంప్లీట్ గట్టి చేత వర్క్ లోనే చాలా డ్యూరబిలిటీ ఉంటుంది. సాలిడ్ ఉందండి. సాలిడ్ ఉంది. ఓకే ఒకసారి దీని ప్రైస్ ఎంత పడొచ్చు అంటారు? ఎన్ని గ్రామ్స్ ఉంది? 55 grams ఓన్లీ నెట్ గోల్డ్ ఉంది మేడం. ఓకే మీకు అప్రాక్స్ గా 3,85,000 అవుతుంది. అంతేనా? నేనైతే ఇది చూసి 5 lakhs ఉంటుంది అనుకున్నానండి. ఈ డిజైన్ చూసి స్టోన్స్ ఎంత బాగున్నాయో. పీకాక్ కూడా చాలా సూపర్. చాలా యూనిక్ గా అంటే దాని పీకాక్ ఫీచర్స్ కూడా చాలా బాగుంది. మెయిన్ హైలైట్ అదే. అవును అండ్ డీటెయిలింగ్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ డీటెయిలింగ్. అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి ఎక్కడైనా పట్టిపోతుందేమో అని ఒక డౌట్ ఉంటుంది. ఎంత ఫ్లెక్సిబుల్ ఉందో చూడండి. దేనికి దాని ఫ్లెక్సిబుల్ నేను చూపిస్తున్నా క్లియర్ గా. ఫ్లెక్సిబుల్ గా ఉంది. అంటే ఎక్కడైనా పట్టుకుపోవడం అండ్ మనం శారీస్ వేసుకున్నప్పుడు అనుకుంటారు అన్నమాట. బట్ అలా ఏముండదు, కంఫర్టబుల్ గా ఉంటుంది. రైట్. మనం ఏదైనా శారీకి వేసుకున్నప్పుడు థ్రెడ్ ఏమైనా వెళ్ళిపోతుందేమో చాలా టెన్షన్ ఉంటుందండి. ఎందుకంటే ఆడపిల్లలకు తెలుసు కదా. సో కాబట్టి ఇదేమో ఊడిపోతుందేమో లోపల సార్ చెప్పినట్టు విజయ్ గారు హాలోగా ఉంటుందేమో ఒక టెన్షన్. ఇట్లా ఏం లేదు, సాలిడ్ ఉంది. నేను ఫింగర్ పెట్టి కూడా చూపిస్తున్నా చూడండి. రైట్ ఏం లేదు, చాలా బాగుంది. సో అప్రాక్సిమేట్లీ 3 lakhs వచ్చేస్తుందండి. వావ్ డిజైన్స్ సూపర్ ఉన్నాయండి. అండ్ కాస్ట్ కూడా మనం బడ్జెట్ లో పెట్టుకోవచ్చు. 3 lakhs అండ్ మనం ఒక నెక్లెస్ తీసుకోవాలంటే మినిమం 5 lakhs మన బ్రెయిన్ లో ఫిక్స్ అయితే తప్ప జ్యువెలరీ షాప్ కి రాలేదు. గోల్డ్ రేట్ అండ్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కదండి. 100% మేడం. అండ్ మొన్నంతా చాలా తగ్గింది కదండి. ఎందువల్ల అంటారు? యాక్చువల్ గా మనకి బడ్జెట్ వల్ల తగ్గింది. 68 ఉన్నది 62కి వచ్చింది. మళ్ళీ అప్పుడు మేము అనుకున్నాం మంచి సేల్ ఉంటుంది, మంచి క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఎవరు రాలా. ఎందుకంటే ఇంకా తగ్గిద్దని. తీరా చూస్తే మళ్ళీ 68కి వచ్చేసింది ఇప్పుడు ఈ రోజు.